వరికుంటపాడు మండలం విరువూరు పంచాయతీలో వైఎస్సార్సీపీ రాష్ట్ర ఐటీ వింగ్ జాయింట్ సెక్రటరీ ముడియాల మురళీకృష్ణారెడ్డి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ మధ్యకాలంలో నక్కలగండి కాలువకు సమీపంలో కొంతమంది వ్యక్తులు అక్రమంగా కలపను నరికివేసి సొమ్ము చేసుకున్నారని మురళీకృష్ణ ఆరోపించారు. టీడీపీ నేతలకు ముడియాల మురళీకృష్ణ సవాల్ విసురుతూ, మీరు చేసే అవినీతిని నిరూపించడానికి బహిరంగంగా చర్చకు నేను సిద్ధంగా ఉన్నానని, మీరు సిద్ధమైతే రండి నిరూపించుకుందాం అంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. డైవర్షన్ పాలిటిక్స్ మీకే సాధ్యపడుతుందని ఆయన ఎద్దేవా చేశారు. ఆక్షన్ గురించి ఆయన మాట్లాడాడు. ఆక్షన్ వేసాము అని ఆయన కొట్టిన కంపచర్లో కూడా ఒక్క సర్వే నెంబర్ అయినా మెన్షన్ చేసిండా? ఆ పెద్ద మనిషి ఆయన ఒక్క సర్వే నెంబర్ అని మీ ప్రెస్ మీట్లో మెన్షన్ చేసిండా? ఎక్కడ మెన్షన్ చేయాల. రెండోది, మీ విజువల్స్లో చూపించారు మీరు కూడా, లాస్ట్ గత ప్రెస్ మీట్లు కావచ్చు, నిన్న ఆయన పెట్టిన ప్రెస్ మీట్లు కావచ్చు, ఎక్కడైనా సరే యాపకర్ర విజువల్స్ కనపడుతున్నాయి మీకు. తుమ్మ చెట్లు, యాపకర్రలు, గొటిక చెట్లు, అడవి జాతికి సంబంధించినవి మాత్రమే కనపడుతున్నాయి. మిగతాది ఏమన్నా కంప గురించి ఏమన్నా కనపడుతుందా అక్కడ? దాని గురించి మాట్లాడకుండా వచ్చేసి ఏదేదో మాట్లాడతాడు. 11 సీట్లు అంట, దాని గురించి కూడా మాట్లాడదాం తర్వాత. మనం ఎప్పుడైనా మీడియా ముందుకు వచ్చి మాట్లాడేటప్పుడు దగ్గర కొంత 100 మంది 1000 మంది చూస్తారు. భాష ప్రధానం, ఎప్పుడైనా భాష ప్రధానం. నువ్వు వచ్చేసి రౌడీ ముఖాలు నేను వెనకేసుకొని మాట్లాడుతున్నానంట. ఇలాంటి రౌడీ ముఖాలు చూడండి. ఈయన మాజీ సర్పంచి, ఈయన 10 మందిని మర్డర్ చేసేసి రౌడీ షీట్ ఓపెన్ చేయించుకున్నాడు. ఇది అనుకునే వాళ్ళు రైతులు, వాళ్ళు కూడా పాపం అదేదో సినిమాలాగా పీకలు కోసేసి మా చేత రౌడీ షీకలు పెట్టుకొని నేను ప్రెస్ మీట్లు పెట్టేసి ఇది చేస్తున్నానంట. రెండోది, నేను డిన్నర్లు పెడుతున్నానంట. డిన్నర్లు మందు పెట్టించి అబ్బా ఈ మధ్యకాలంలో ఫైల్ లేకొచ్చా అని చెప్తున్నాడు. నేను ఏ డిన్నర్ పెట్టి యాడికి వచ్చానయ్యా? వేప చెట్టు, తుమ్మ చెట్టు, అడవి జాతికి సంబంధించిన చిల్లకర్ర అనేది లేదు అక్కడ. చిల్లకర్ర కాకుండా మిగతా అన్ని అక్రమంగా తరలించినవా లేదా? వెరీ సూట్ క్వశ్చన్. దీనికి సమాధానం చెప్పు దయచేసి. విద్వేషాలు రెచ్చగొట్టద్దండి. ఏం మీ ఊరికి మీరు గొప్ప అయితే మా ఊరికి మాది గొప్ప. నేను ఎక్కడ కూడా మీ ఊరి గురించి మాట్లాడాలా, మీ ఊరి నాయకుల గురించి మాట్లాడాలా. నేను మాట్లాడింది కేవలం మా ఊరి గురించి, మా ఊరి సబ్జెక్టు గురించి మాత్రమే నేను మాట్లాడా. దాని గురించి మాత్రమే మీరు మాట్లాడండి. అంతేగాని మిగతా వాటిల్లో వచ్చేసి రెచ్చగొట్టి వ్యాఖ్యలు చేసేసి, ఇప్పుడు వాస్తవం చెప్పాలంటే మన వరికుంటపాడు మనలో ఈ సంస్కృతి లేదు. ఇంకోటి రౌడీ షీట్ల గురించి మాట్లాడతాడు. ఏముంది మా ఊర్లో రౌడీ షీటర్లు? ఒక్క కేసు చూపించు. నేను ప్రోగ్రాం చేసినందుకు కేసు పెట్టినరు. దాన్ని ఏం తప్పు ఉంది నేను పెట్టిన దానికి? అంతకు మించి ఏం లేదు. దయచేసి ఇప్పటికైనా అవన్నీ మానుకొని ఇలాంటి భవిష్యత్తులో కూడా మళ్ళీ చెప్తున్నా, ఇలాంటి జరగకుండా, అక్రమాలు ఇవన్నీ జరగకుండా ఉండాలని చెప్పి కోరుకుంటూ, దీన్ని మాత్రం అధికారులకు కూడా చెప్తున్నా. సార్ దయచేసి మీరు చొరవ తీసుకోండి. ఇప్పుడు ఆయన ఒక ప్రెస్ మీట్ పెట్టి, నేను ఒక ప్రెస్ మీట్ పెట్టి వివరణ వేయాల్సింది ఫైనల్గా అధికారులే. మీరు తేల్చండి దాన్ని. ఏ సర్వే నెంబర్లో ఉంది, ఎక్కడ ఉంది, ఇది అక్రమమా కాదా? ఏఈ గారు నాతో చెప్పిన మాట ఏంటి? వాళ్ళకి ఏ సంబంధం లేదు ఇక్కడికి రావడం అని చెప్పారు. అదే మీరు తేల్చండి. విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ వారి విశ్వసాయి జేఈఈ టాపర్ ప్రోగ్రామ్ ఎన్ఐటి లేదా ఐఐటిలో సీట్ సాధించడమే మీ లక్ష్యమైతే ఆ లక్ష్యాన్ని మీకు మరింత చేరువ చేస్తుంది విశ్వసాయి జేఈఈ స్టార్స్ ఈలైట్ బ్యాచ్. ద సేలియంట్ ఫీచర్స్ ఆఫ్ జేఈఈ స్టార్స్ ఈలైట్ బ్యాచ్. కేవలం 36 మంది విద్యార్థులు కలిగిన లిమిటెడ్ బ్యాచ్ ద్వారా ప్రతి విద్యార్థి మీద ప్రత్యేకమైన శ్రద్ధ. ఎందరో విద్యార్థులని ఐఐటి ర్యాంకర్స్ గా మార్చిన మా అనుభవజ్ఞులైన ఉపాధ్యాయ బృందం, నిపుణులచే ప్రిపేర్ చేయబడిన విశ్వసాయి యూనిక్ స్టడీ మెటీరియల్ మరియు ప్రతి విద్యార్థికి ప్రత్యేకమైన డౌట్ క్లియరింగ్ సెషన్స్. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలలో 10,000కు పైగా ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ తో స్టెప్ బై స్టెప్ సాల్వేషన్, క్విక్ ప్రాబ్లమ్ సాల్వింగ్, రివిజన్ బుక్లెట్, ఫుల్ లెంత్ జేఈఈ అడ్వాన్స్డ్ మాక్ టెస్ట్. 2025-26 సంవత్సరానికి గాను విశ్వసాయి వారి జేఈఈ స్టార్స్ ఇలైట్ బ్యాచ్ లో చేరండి. విశ్వసాయి అంటేనే తల్లిదండ్రుల నమ్మకం, విద్యార్థుల విజయం. విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ, నెల్లూరు, తిరుపతి. Hi Nilor, please subscribe to N3 TV.